హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే ఫ్లిక్స్. అయితే మనందరికీ తెలుసు, ఓ మై గాడ్ మూవీ హిందీలో రిలీజ్ అయ్యి చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ మన తెలుగులో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని రీమేక్ చేశారు గోపాల గోపాల పేరుతో. అది ఇక్కడ కూడా బాగా సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు ఆ మూవీ నుంచి ఓ మై గాడ్ 2 మూవీ తెలుగు వర్షన్ వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఎలిమెంట్ బాగుంది అందులో, ఇంక్లూడింగ్ పంకజ్ త్రిపాఠి గారి కామెడీ టైమింగ్ కానివ్వండి, కోర్ట్ రూమ్ డ్రామాస్ కానివ్వండి, ఎక్స్ప్లెయినింగ్ టబూ సబ్జెక్ట్స్ ఇన్ రిలేటబుల్ మేనర్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్ రివీలింగ్ సీన్స్ అయితే నాకు టాప్ నాచ్ అనిపించింది, బాగా అనిపించింది. అండ్ ఈ మూవీ ఓ మై గాడ్ సిరీస్లో సెకండ్ పార్ట్ అయినా సరే ఫస్ట్ పార్ట్కి ఏం లింక్ ఉండదు. అండ్ ఈ మూవీ మొత్తం ఒక సెక్స్ ఎడ్యుకేషన్ చుట్టూ తిరుగుతుంది. ప్లాట్ లైన్ ఈజ్ సింపుల్. ఒక స్టూడెంట్ స్కూల్లో చేసిన పనికి ఆ స్టూడెంట్ అండ్ హిస్ ఫ్యామిలీ లైఫ్ ఏమైందనేదే మూవీ యొక్క స్టోరీ. లైన్ సింపుల్గా ఉన్నా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏమైతే తప్పులు ఇవి చేయకూడదు అని వింటామో ఆ మ్యాటర్స్తో డీల్ చేస్తుంది ఈ మూవీ. అండ్ స్టూడెంట్ లైఫ్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, స్కూల్ ఏ రోల్ ప్లే చేస్తుంది అనేది మ్యాటర్ని చాలా ఇంపాక్ట్ఫుల్గా చూపించారు డైరెక్టర్ అమిత్ రాయ్ గారు. అండ్ ఇలాంటి మూవీస్ డీల్ చేయడం చాలా కష్టం. అండ్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. డైరెక్టర్ చాలా తెలివిగా తీశారు ఈ మూవీని. అండ్ ఈ మూవీ మెయిన్ థీమ్ కూడా అదే, హౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్స్ టు టీచ్ స్టూడెంట్స్ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. అండి ఇలాంటివి మనం అందరం ఫేస్ చేసి ఉంటాం. లైక్ మన స్కూల్లో లైఫ్లో కూడా టీచర్స్ వీటికి అంత ఇంపార్టెంట్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్గా మాట్లాడే అంత ఇది ఉండదు. అండ్ అలాంటి వాళ్ళ కోసం మెయిన్గా ఈ మూవీ. అండ్ అది గైస్, నాకైతే మూవీ ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వగానే మన దగ్గర కూడా రీమేక్ చేశారు గోపాల గోపాల మూవీతో, చెప్పినాం ఆల్రెడీ. బట్ ఈ మూవీని రీమేక్ చేయకపోవడమే నాకు బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే సెన్సిబుల్ సీన్స్ ఉంటాయి ఇందులో. అది మన వాళ్ళు హ్యాండిల్ చేస్తారో చేయలేరో అనేది నాకు అంత ఇంపాక్ట్ లేదు అసలు మన వాళ్ళ మీద. అంటే చాలా సెన్సిబుల్ సీన్స్ కొన్ని అవి మన వాళ్ళు తీసుకోలేరు, డైరెక్టర్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా చూపించలేరు అనిపించింది. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎవరైతే తీయగలుగుతారో మీరు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మన ఛానల్లో బెస్ట్ థ్రిల్లర్స్ రికమెండ్ చేసాం, ఇంతవరకు ఎవరైతే చూడలేదో వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రైడే ఫ్లిక్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.